నమస్తే అందరికి ఎట్లున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ యామ్ నవీన్ గోల్డెన్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే ఇక ఊక అట్లా కెమెరా పట్టుకొని చెప్పేసి ఏం బాగుంటుంది. సో ఒక్కరు ఇట్లా అయిపోదాం అని చెప్పి ఇట్లా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఎడిగిపోతున్నాం రా అంటే వాళ్ళ బ్లాగ్ ఏందిరా అంటే తెలుగు ట్రావెలర్ రవాణా తెలిసే ఉంటుందిగా మీకు, రవి తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి. సో అన్నను కలవడానికి పోతున్నాను అనమాట. అన్న ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పిండు నార్మల్గా, అంటే ఎప్పటి నుంచో కొంచెం పరిచయం ఉంది అన్నతోని. సో ఎప్పుడు కలవలేదు. సో ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇట్లా నవీన్ వచ్చిన ఇట్లా తమ్ముడు కలుద్దాం అది అంటే నాకు వీలుగాక చేయలేక కలవలేదు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వచ్చిండు ఆయన. సో ఆయన పనులన్నీ వేసుకొని ఇప్పుడు ఫ్రీ ఉన్నాడు. అండ్ రేపు ఆయన వెళ్ళిపోతుండు, మళ్ళీ రేపు ఆయన తిరిగి వెళ్ళిపోతుండు. సో ఇప్పుడు కలుద్దామని చెప్పి అన్నాడు. సో అందుకనే ఆయన కలవడానికి అని చెప్పి వెళ్తున్నాను. సో ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాను. సో ఇట్లా మాట్లాడదాం మీతో, జర కొత్తగా మాట ఇట్లా షూట్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ అదే ఊకే కెమెరా పట్టుకొని ఇట్లా ఏం చెప్తాం. సో ఇట్లా చెప్తాం మంచిగా రెడీ అయ్యకుండా అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే బ్లూ టోన్ జీన్స్ కొంచెం ఈ బ్లూ టోన్ జీన్స్ వైట్ షర్ట్ వేస్తున్నాను. సో ఈ బ్లూ టోన్ జీన్స్ వైట్ షర్ట్ వేస్తున్నా. షూ వేద్దాం అనుకున్నా, కాకపోతే నా దగ్గర కంఫర్టబుల్ ఉన్న క్యాజువల్ స్నీకర్స్ ఏం లేవన్నమాట. సో మళ్ళీ ఆడికి వెళ్ళి ఎందుకు అన్కంఫర్టబుల్గా కూర్చోవడం అని చెప్పేసి మన ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని వెళ్ళిపోతాను. సో ఒకటి కొనాలి, షూ కొనాలి, మంచి కంఫర్టబుల్ షూ ఒకటి కొనాలి. ఈ గుర్తుంది కదా, ఇది మొన్న ఆడ తీసుకున్నాం మనం, అదే స్విచ్ దాంట్లో తీసుకున్నాం, అదే అవుట్ఫిట్ ఇది. చాలామంది అన్నారు ఈ వైట్ అండ్ బ్లూది చాలా బాగుంది అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి ఇప్పుడు వేసుకొని పోతున్నా. సో దాన్ని మేడం ముచ్చట. అండ్ యప్, సో లెట్స్ గో అండ్ మీట్ హిమ్ అండ్ టాక్ వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ అండ్ ఆల్ అని చెప్పి అన్న కొంచెం రిక్వెస్ట్ చేస్తాను. ఏమని అన్న నెక్స్ట్ టైం ఎక్కడికైనా ట్రిప్ పోదాం పట్టుకోపోవాలి నా దగ్గర స్పాన్సర్ చెప్పి. సో అన్నమాట, ఓకేనా. సో యప్, దిస్ మీ అండ్ లెట్స్ గో. ఏం అందంగా ఉన్నారా వ్యాన్స్, నా అందం చూస్తుంటే నాకే అసూయగా ఉంది. ఇక నన్ను నేను చూసుకుంటే ఇంత అయిపోతుంది. ఇక మీ గుద్దలు జలాయించుకోవడానికి నా హేటర్స్ చెప్తున్నాయి. ఇక మీరు గుద్దలా జలాయించుకోవడంలో తప్పేం లేదురా, చచ్చిపోరు. యో షూ వేసిన, ఎందుకు వేసినారా అంటే ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని పోదాం అనుకున్నా సుక్కును, కాకపోతే అవి ఆఖరి స్టేజ్లో ఉన్నాయి. అంటే లైక్ పుట్టుకుమని చెప్పి పోయే స్టేజ్ ఉన్నాయి అవి. మళ్ళీ ఆయన పుట్టుకుమన్నాడు పోయినాయి అంటే ఎందుకు గుర్తుద్దాం నాకు అని చెప్పేసి వేసుకొని పోతున్నా. అమ్మాయి జీన్స్ రమ్మంటా, నాకు ఫార్మల్స్ అయితే అలవాటు అయిపోయింది. ఈ జీన్స్ వేస్తే మొత్తం అనీజీగా ఉంది నాకు. సో గాయ్స్, నేనైతే స్టార్ట్ అయిపోయినాను, ర్యాపిడో వేసుకొని పోతున్నా. ఇక పనుల మీద తిరగలేను. అన్న పేరు ఏం పేరు అని పేరు పరమేష్ బాయ్ తీసుకుపోతుండు. తెచ్చుకో అన్న. హాయ్ అన్న. హాయ్. సో మసిల్ మ్యాన్ కలిసేటి ఈట కంట్లో ఏమంటారు, చాలాసేపు అయింది తిన్నాం చేసినా కానీ నవీన్ ఒకటి చెప్తా, నా తొడలు ఎంత ఉన్నాయి కంట్లో అంత అబద్ధాలు చెప్తున్నా. అన్న కూడా దెబ్బలు బాగానే ఉన్నాయి కానీ. సో అంటే చాలాసేపు అయింది కలిసి, ఇన్సెప్ట్ చాలా మాట్లాడుకొని తిన్నాం, అంత అయిపోయింది. అన్న వాచ్ కూడా గిఫ్ట్ ఇచ్చిండు, ఇంకా దాంట్లో బ్రాస్లెట్స్ అవి ఉన్నాయి. నువ్వు చెప్పకరా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటాను నాకే తెలీదు. సో నువ్వు ఊహించి దానికన్నా ముందే ఉంటా హైదరాబాద్. సరే, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డే. సో guys, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు ద డే 2. సో నైట్ కలిసి ఉండే ఆయనని కలిసేసి కొంచెం మాట్లాడి చేసి అది చేసి, సో ఆయన తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత నైట్ వచ్చిన. సో నైట్ కొంచెం లేట్ అయిందని చెప్పేసి పొద్దుగాల రెడీ వేసిన. అండ్ ఇంకా వేరే పనులు కూడా ఉండే నాకు, వేరే పనులు చూసుకొని వచ్చే వరకు లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి పొద్దుగాల జిమ్కోలేదు ఇవాళ. సో ఇప్పుడే స్నానం చేసిన నేను. సో ఇప్పుడు తయారయ్యి నెక్స్ట్ ఇప్పుడు వర్క్స్ ఏమో నేను చూసుకొని ఈవినింగ్ కూడా మనం జిమ్కి పోదాం. అండ్ ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు వెళ్తే షాపింగ్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే నాకు ఒక షూ తీసుకునే ఉంది. సో ఆ షూ కోసం అని చెప్పేసి ఒకవేళ ఇప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చు. ఆ షూ నాకు ఆజియోలో చూశాను, లూయిస్ స్టిచ్ బ్రాండ్ ఆజియోలో చూసిన దొరికినాయి. కాకపోతే అవి 22కి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్డర్ పడితే 22కి ఇస్తున్నారు డేట్. కాకపోతే మనకి ఇప్పుడు అది ఐసీఎన్ షో ఉంది కదా 17కి. సో ఆ అవుట్ఫిట్ మీదకి కావాలని చెప్పి అనుకుంటున్నా. సో మేబీ నేను ఐసీఎన్కి వస్తే రావచ్చు. సో అందుకోసం అని చెప్పి తీసి పెట్టుకుందామని చెప్పేసి అది చూస్తున్నాను అనమాట. సో ఒకవేళ అన్ని సెట్ అయ్యి ఒకవేళ రావాలనుకుంటే ఐసీఎన్ షోకి వస్తాను, లేకపోతే
అంతే. సో అదనమాట ముచ్చట. అండ్ ఇప్పుడు తినేసి ఇప్పుడు నెక్స్ట్ ఏందనేది చూద్దాం. లుక్ ఎట్ ద వెదర్, లుక్ ఎట్ ద వెదర్. మీకు సన్ ఉంటే మీకు క్లియర్ అర్థమవుతుంది ఎట్లుంది వెదర్ అని చెప్పేసి. పైకి వెళ్తే మీకు సన్ కనిపిస్తే అప్పుడు అర్థమవుతుంది. అంటే లైక్ సన్సెట్ అవుతుంది, ఆ సన్సెట్ అవుతున్న ఆ వెళ్తుంటుంది చూసినావా, సన్సెట్ అయ్యే ముందు అలా వెళ్తుంటుంది, మొత్తం ఇట్లా ఆరెంజ్ అయిపోతుంది అంతా. అది ఉందన్నమాట వెదర్ బయట. ఇప్పుడు ఆల్మోస్ట్ 7గా వస్తుంది, 6:50 ఏమవుతుంది. అయినా కూడా ఇంకా వెళ్తున్న మంచిగా ఉంది ఇప్పుడు. సో అదనమాట. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం మనము. బయటికి ఎటు పోలేదు, రేపు పోదాం ఫుల్లీ. సో ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం. మంచి హెవీ వర్కౌట్ ఉంది. లెట్స్ గో అండ్ లెట్స్ హ్యావ్ ఎ గుడ్ వర్కౌట్. సో ముచ్చటేంద్రా అంటే ఈ టైంకి ఎవరెవరు వస్తారు, ఏమేమో పాటలు పెడతా ఉంటారు అనమాట. సో ఆ పాటలన్నీ మనకి సెట్ కావు. అందుకని చెప్తే ఎయిర్పోర్ట్స్ ఉంటే నేను పైన మర్చిపోయాను. ఎయిర్పోర్ట్స్ తీసుకుని కాకపోతే ఈ ఎయిర్పోర్ట్స్ ఎట్లా అంటే ఇవి పెట్టుకున్నా కూడా పక్కకి వెళ్ళి పాట వస్తుంటుంది. బట్ ఇట్స్ ఓకే, కొంచెం ఏదో చిన్నగానే వినిపిస్తుంది. మరి లేకపోతే ఎట్లా అని చెప్పి మర్చిపోయినా తీసుకున్నప్పుడు అందుకు పైకి పోతున్నా. అంతే పోయి నేను ఏది కూడా ఒకసారి ధర్మం చెప్పి చేసేయమ్మా. ఏదైనా పని అంటే 2 సార్లు 3 సార్లు అవుతుంది. ఎందుకంటే ఇట్లనే మధ్యన పిల్లల్ని పొక్కలు ఇచ్చి పెడతా ఉంటాను. క్లియర్ చేయమని అట్లా. అండ్ బై ద వే మీకు ఎప్పుడో మర్చిపోయినా, ఇట్స్ కన్ఫర్మ్డ్ దట్ ఐఎమ్ కమింగ్ టు ఐసిఎన్. సో రేపు వెళ్ళి రేపు షాపింగ్ చేద్దాం కంపల్సరీ. షూది అండ్ ఒక అవుట్ఫిట్ మొత్తం ఐరన్ చేయించి పక్కకు పెట్టించాం. మరి ఇవాళ అంటే ఇందాకనే కన్ఫర్మ్ అయింది నేను వస్తున్నట్టు. అంటే మనకు కొన్ని ఉండే అనమాట, ఇట్లుంటేనే వస్తా అని చెప్పి. సో మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసారు. సో ఇంకా పోదాం ఇక అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. లేకపోతే పోవద్దు అనుకున్నాం, టు బి ఫ్రాంక్. Yeah, I spit raps like a heart attack, fast fatal heart impact, past painful scars, in fact I blast tasteful bars and packs. I back up my actions, fact don't ask, grab reactions, jacked attack with every word, then act with class as they hear me snap. I got nothing to lose, cause I fought and felt the bruise. Now I'm not the one confused, call the shots and they produce. I ain't lost, I'm finally loose, pick a new silver excuse. I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now, y'all can rest in peace now. You're dead to me, so peace out, remember you're discreet now. Get ready for defeat now, I'm gon' make you bleed out. Listen on repeat now and weed out all the weak now. Get up and make a change, don't remember yesterday. If you got something to say, speak your mind before your grave. Cause your life is yours to save, ain't nobody gonna change. Everybody stays the same, so be different, make a name, like huh? a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over. And just like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over. And just like a soldier, I keep on moving forward. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. సో గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇవాళ ఇప్పుడు మళ్ళీ జిమ్కి వెళ్తున్నాను. పొద్దుగాల నైట్ పోయినా అంటే నిన్న పొద్దుగాల వాళ్ళే కాబట్టి నైట్ పోయినాం. సో ఇప్పుడు మళ్ళీ జిమ్కి వెళ్తున్నాను. ఇవాళ సేమ్ ఫుల్ బాడీ ఐసోలేషన్ వర్క్ ఉంది. నిన్ననేమో కాంపౌండ్స్ ఉండే, అంటే లైక్ బిగ్ లిఫ్ట్స్ ఉండే, నిన్న హెవీ వెయిట్స్ కాంపౌండ్స్ ఉండే. ఇవాళ ఐసోలేషన్ వర్క్ ఉంది, అంటే మీడియం వెయిట్స్తోని రెపిటేషన్ పైన ఫోకస్ చేసుకుంటూ చేసి ఐసోలేషన్ వర్క్ ఉందన్నమాట. సో ఇప్పుడు వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం షాపింగ్కి వెళ్దాం. ఓకేనా, మనకి ఇప్పుడు ఈవెంట్ ఉంది కదా, ఆ ఈవెంట్కి ఒక అవుట్ఫిట్ కావాలి. సో అది కుట్టడానికి షాపింగ్కి వెళ్దాం మనం. బాయ్యో ఆర్ బహనో. సో తినేసిన, ఇంటికి వచ్చిన, ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసుకున్నా, అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు రెడీ పోతున్నా అంటే, సో అది మన ఈవెంట్కి ఒక అవుట్ఫిట్ రెడీ చేసుకోవడానికి అని చెప్పి పోతున్నా. అవుట్ఫిట్ ఆర్డరింగ్కి మన తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఉందన్నమాట. సో అక్కడికి డిజైనర్స్ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళి ఇట్లా పలానాకి ఇట్లా కావాలి ఇది అని చెప్తే వాళ్ళు కుడతారు. సో అయిపోతున్నది 2 రోజులలో అడిగిపోయి కుట్టించుకొని ఎల్లుండి వేసుకొని పోదాం. సో ఇప్పుడు ఇంకా స్నానం చేయలేదు. స్నానం ఎందుకు చేయలేదు ఇంకా అంటే, కటింగ్ షాప్ పోయి ఉండే, జర కటింగ్ చేయించుకొని వస్తామని చెప్పి అనుకునండి. కాకపోతే ఇక్కడ పబ్లిక్ ఉండే, సో ఇక ఉండలే, తర్వాత తెప్పించుకుందాం అని చెప్పి వచ్చేసిన. అలా మనం వచ్చాడు. సో ఇప్పుడు పోయేసి మనం పోయి ఆయనకు మెజర్మెంట్స్ అవి ఇస్తే ఆయన కుడతాడు. అది ముచ్చట. పోయి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర అవుట్ఫిట్ లేదు, పోయి సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ రారా. ఇగో ఏందా కటింగ్, ఏందా దువ్వుడు, ఏమన్నా అంటేనేమో అన్న నేను మెంటల్ పోకోను అన్న, నన్ను వదిలేసి, నన్ను ఎక్స్పెక్ట్ నా గురించి వదిలేసి, నన్నే మనకు ముడ్డల మాటలు అని ఉంటాయి మన అంటే. సో గాయస్ ఇప్పుడు పోతున్నాం వాడికి, పోయేసి
అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకొని మెజర్మెంట్స్ ఇచ్చేసి కుట్టానికి ఇద్దాం. అదే మేడం వచ్చాడు కాలాపత్తాన్ని వేసుకొని పోతున్నా, ఏమవుతుందో ఏమో చూడదు. గాయ్స్ వీఆర్ హియర్ అండ్ మన నితీష్ అన్న మొత్తం చూస్తుండు. ఒకటి ఏమనుకున్నా అంటే నేను బ్లాక్ అండ్ బ్లాక్ వేసి ఒకటి గ్రే కలర్ బ్లేజర్ వేసాం అనుకున్నా. సో దానికి అవుట్ఫిట్ ఆయన గ్రే కలర్ది బ్లేజర్ది క్లాత్ అది తెప్పిస్తుండు. సో చూసిన తర్వాత ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా ఏ సెలెక్ట్ చేసిన అని. सेलिब्रिटी है ना, बहुत बड़े सेलिब्रिटी है. सेलिब्रिटी अभी कम है अल्लाह के सामने. चलिए గాయ్స్ అయిపోయింది షాపింగ్. ఏమంటారు లోపల బ్లాక్ అండ్ బ్లాక్ ప్లస్ మీదకి వెళ్ళి బ్లేజర్ ఉంది, అది చూసారు కదా కలర్వి. కొద్ది కుట్టిన తర్వాత ఎట్లుంటుంది ఫిట్టింగ్ ఏం కదా అనేది చూద్దాం. అండ్ రేపు ఈవినింగ్ ఎల్లుండి మార్నింగ్ వరకు అయిపోతుంది అన్నాడు. చూద్దాం మరి. ఇక్కడ మన పటేల్ మార్కెట్, ఇక్కడ పటేల్ మార్కెట్లో ఉంది ఎస్వి కలెక్షన్స్ అని చెప్పేసి మన తెలిసిన అన్నదే. మన వాళ్ళు మస్తు మంది ఇన్నే కొట్టిస్తారనమాట. సో అట్లా అని చెప్పేసి వచ్చాను. సో చూద్దాం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి మీకు సజెస్ట్ చేస్తా. ఇడికే రారు అని చెప్పి అదే మేడం ఇక్కడ. సో ఇప్పుడు షూ తీసుకోవాలి, ఫార్మల్ షూస్, దానికోసం అని చెప్పేసి బాటా షోరూమ్ పోతున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ మదీనా దగ్గర బాటాకు వచ్చినాం, కాకపోతే నాకు కావాల్సిన షూ ఇక్కడ లేవు. సో ఇప్పుడు హ్యాబిట్స్ దగ్గరికి వెళ్తున్నాం. హ్యాబిట్స్లో ఆడ మన వుడ్లాండ్, హాలీవుడ్, బాటా ఆడ కూడా వేరే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదో మెట్రో అనేది ఉంది, మెట్రో అనేది ఉంది హ్యాబిట్స్లో. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇక్కడ దొరుకుతాయేమో. దగ్గర రావాలి. కలెక్షన్ అంత కాస్ట్ లేదు, మొత్తం పాత కలెక్షన్ ఉంది. కాకపోతే గిరాక్ మాత్రం గుద్దవాళ్ళు ఉంది, గుద్దవాళ్ళు ఉంది. చేపల మార్కెట్ లెక్కన ఉంది లోపల పోతే. షూ దొరుకుతలేవు రా. షూ ఇక్కడ ముంగడ బాటలో చూసినా లేవు, ఇక్కడ మోచిలో చూసినా ఇక్కడ కూడా లేవు. ఇక్కడ ఏదో మాల్ అన్నాడు, సెంట్రో మాల్ సంథింగ్ ఏదో అన్నాడు, అందులో చూడాలంట. చూద్దాం. కావాల్సిన షూ దొరుకుతలేవు. తిరిగి ఆశ దెంగుతుంది మొడ్డ, దొరుకుతూనే లేవు అవి. అందుకే ఎప్పటిదప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు టక్మని చెప్పి అప్పుడు ఆన్లైన్లో తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి అవసరం పడుతుంది. నేనేమో ఇప్పుడు ఏం అవసరం ఉంది, ఏదైనా ఎక్కడైనా ఏమైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు వేసుకొని పోతే అవసరం ఉన్నప్పుడు తీసుకుందాం అంతే అని చెప్పి అనుకున్నా. అవి ఇప్పుడు టైంకి ఏమో దొరుకుతలేదు. ఇప్పుడు యాక్చువల్లీ నాకు ప్లాన్ లేకుండే అంటే పోవాలా వేసేది అది అని చెప్పి. కాకపోతే ఇక అది చెప్తాం మీకు ఇంటికి పోయిన తర్వాత ఎట్లా ఏంది కథ అని చెప్పేసి. గోసా అవుతుంది, దొరుకుతలేదు. సో ఇప్పుడు హిమాయత్ నగర్ వుడ్లాండ్ పోతున్నా నేను. హిమాయత్ నగర్ వుడ్లాండ్ పోతున్నా. ఆడన దొరుకుతాయని చూద్దాం, దొరకకపోతే సీదా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ హిమాయత్ నగర్ వెబ్ సైడ్ దగ్గరకు వచ్చినాం. ఒకసారి ఇక్కడ చూసుకుంటా ముంగడ వుడ్లాండ్ ఉంది, అడిగి పోదాం అని చెప్పేసి. ఇక్కడ కూడా ఒకసారి మొత్తం రేప్ చేసి పడదేంగి. ఇక్కడ మొత్తం మానభంగం అయింది. మొత్తం ఎట్లా పడదేంగి చూడు, మొత్తం ఎట్లా పడితే అట్లా పడదేంగి. ఇందులో నాది తాట్ లెగ్ ఉంది ఇష్టం, అది పెట్టాలి. ఇలా తాట్ లెగ్ పెడితే అవుతుంది. దానికి లూజ్ అవుతుంది. ఇడాయోడో షూస్ ఏమంటారు అవి తెంగిపోయినాడు. కొత్త షూ తెంగిపోయి పాత షూ పెట్టిపోయినట్టుండి. ఇక అదే పని చేసిండు, తెంగిపోయినాడు. కింద వాడేసిండు. ప్రజెంట్ నేను వుడ్లాండ్ ఉన్నా. ఎంత ఉన్నాయి తెలుసా షూస్? 9,000 ఉన్నాయి. 9,000 అంత అవకాశం లేదురా నాకు. అంటే ఆన్లైన్లో తక్కువనే మళ్ళీ, కానీ స్టోర్లోనే చాలా రేట్ ఎక్కువ ఉంది. అదే మన డిస్కౌంట్ ఉంటుందా అంటే డిస్కౌంట్లో చూడలేదు. డిస్కౌంట్ అయినాక ఫైనల్ ప్రైసే అదంట. దొరికినాయి అనుకున్నా, పడ్డది 9,000 బ్యాచ్. 9,000 అంత అవకాశం లేదురా మనకి. 9,000 పెట్టి బూట్ వేర్ కొనే అంత లేదురా మనకి. ఎక్కువ అంటే మా అంటే 2,000 3,000 అంటే మళ్ళీ కూడా ట్రై చేస్తాం, కానీ మరీ 9,000 అంటే కానీ. నువ్వు ఎట్లా వేసుకున్నాడు బ్యాగ్ ఇడు? మా అమ్మ సామాన్లు అమ్ముకుంటున్న లెక్కనే వేసుకున్నాడు. ఏం సామాన్లు అమ్ముతున్నావురా? అటు ఇటు తిరిగి మళ్ళీ వెస్ట్ సైడ్కి వచ్చినాం. 2 పేర్ షూ తీసుకున్నా, ఒక చెప్పులు తీసుకున్నా. బయటకు పోయిన తర్వాత చెప్తా ఏం ముచ్చటాన్ని. We are in west side bathroom. So guys, finally కింద మీద అయిపోయింది షాపింగ్. 3,606 రూపాయలకి 2 pairs ఆఫ్ షూస్, 1 pair ఆఫ్ చెప్పులు తీసుకున్నాం.
అడిగో 9,000 ఒకటే షూ పెట్టాలంటే పెట్టచ్చు. మన అవకాశం లేదు పోయి అంత. సరే కింద మీద వాడేసి కొందాం అనుకునే కొందాం అనవడంగా ఎప్పుడో ఒకసారి వేసుకునే వాటికి 9,000 ఎందుకు రా నాయన? అవ్వ అనవసరం. అవి పెట్టే పైసలన్నా పైసా వసూలు ఉండాలి. చిన్ని గుద్ద అయిపోయింది గాయస్. సో ఇప్పుడు ఇక్కడ మోమోస్ తిందామని చెప్పి వచ్చినాం. తినేసి ఇంటికి పోతా. ఏ హే ఫ్రైడ్ మోమోస్. వీడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా తయారయ్యాడు. సో ఫస్ట్ ఫ్రైడ్ మోమోస్ తినేసి తర్వాత స్టీమ్ కూడా చెప్పిన. ఫస్ట్ తినేద్దాం, తర్వాత స్టీమ్ తినేద్దాం. ఐ ఆమ్ లుకింగ్ లైక్ సండి పూక్ లెక్క, ఎడ్డి పూక లెక్క, బుద్ధిమంతుల లెక్క కనిపిస్తున్నా. కనిపించను రాదు. పెద్ద వెనకాల పెట్టుకొని ఒకటే లేస్తా ఉన్నా. ఇంకోటి నేను ఇప్పుడు పెంచుదామని అనుకుంటున్నా. కాకపోతే ఈ వెనకాల కూడా ఇట్లా పెద్దగా పెంచి ఇటు పక్క కూడా మంచిగా ఇట్లా పెద్దగా పెంచి పైకి ఇట్లా దూరం అనుకుంటున్నా. పాతది రెట్రో స్టైల్. సో అందుకని చెప్పి ఇట్లా మొత్తం చిన్నగా చేపించాను. ఇట్లా ఈ స్టెప్ పెట్టలేను, సైడ్లో చిన్నగా చేపించి స్టెప్ అట్లా పెట్టలేను. నార్మల్గా చిన్నగా చేపించి పైకి ఇట్లా దూకిన. ఎట్లా కనిపిస్తున్నా? జరా సండి పూకాలే కనిపిస్తున్నా. సండి పూకాలు అంటే ఇట్లా ఏం తెలియదు అన్నట్టు పూకాలు ఉంటారు కదరా, బుద్ధిమంతులు. ఏం తెలియదు అన్నట్టు ఇట్లా మంచిగా డీసెంట్గా కటింగ్ వేయించుకొని అట్లా కనిపిస్తున్నాను. మా అమ్మకి చాలా ఇష్టం ఇట్లాంటి కటింగ్ అంటే. ఈ సైడ్లకు స్టెప్పులు పెట్టుడు, అవి పెట్టుడు, ఇవి పెట్టుడు అంటే మా అమ్మ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మంచిగా ఇట్లా చోపిల మీద పడకుండా ఉండి ఇట్లా బాగా ఇట్లా పాపెడు దూవి ఇట్లా మంచిగా ఉన్నావు అనుకో, మంచిగా ఉన్నారా బుద్ధివంతులు లెక్క అంటుంది. సో అది ముచ్చట. సో గాయస్ లెట్స్ గో ఫర్ టీ గాయస్, లెట్స్ గో ఫర్ టీ. రేపు మేము ట్రిప్ వేసినాం చెప్పిన కదా వికారాబాద్కి, ట్రెక్కింగ్, స్మాల్ మినీ ట్రెక్కింగ్. సో దాని గురించి వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ చాయ్ పోదాం, చాయ్ పోయి వచ్చిన తర్వాత మాట్లాడదాం దాని గురించి ఏంది ఇంకా. సో లెట్స్ గో ఫర్ టీ. తమ్ముడు డోర్ది అమ్మా నడిపోన్నాడు. నడు ఇంత ఉంటున్నాడు. కెమెరా ఫీచర్ అలాంటి వేస్ట్ ఉన్నాయి దండగా. నా పాత ఫోనే బెస్ట్. లైటింగ్కి మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం ఫ్లిక్కర్ అవుతుంది, చిచ్చి కొట్టుకుంటుంది వేస్ట్ ఫోన్. వేడి చా విత్ లుచ్చా, వేడి చా విత్ లుచ్చా. నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు, అనిగిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా